హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్స్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో అన్నీ సెట్ చేసి పెట్టాను, వెళ్ళి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 52. మనసులో మాత్రం ఇవాళ ఖచ్చితంగా దాని అంతటా అదే పారిపోయేలా చేస్తాను అని అనుకున్నాడు కౌశల్ మనసులో. అలా అనుకున్నాడో లేదో కారును తీసుకొచ్చి ఇంటి ముందుకి ఆపాడు అతను. మరి అతను అనుకున్న మాటలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మెల్లగా కారు దించిన రాహుల్ కౌశల్ని భుజం మీద తన చేతిని వేసుకుని ఇంట్లోకి నడిపించుకుని తీసుకుని వస్తుంటే, రేయ్ బావా, నేను ఆల్ రైట్, నడవగలను అంటూ రాహుల్ చేతిని తప్పించాడు కౌశల్. కుంటుకుంటూ తూలుకుంటూ వెళ్తున్న కౌశల్ని వెనుక నుంచి అలా చూస్తూ ఉండిపోయాడు రాహుల్. మార్నింగ్ ఆఫీస్కి ఎంత డీసెంట్గా అయితే వెళ్ళాడు, ఇప్పుడు మాత్రం ఫుల్ దానికి ఆపోజిట్ రఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నాడు కౌశల్. అతను చూసి గట్టిగా తల విదిలించాడు. అతను చూపిస్తున్న వేరియేషన్స్ చూడలేక. చెదిరిన హెయిర్ స్టైల్, అతడి నుదిటిపైన పడుతున్న సిల్కీ హెయిర్, మత్తుగా మూసుకుపోతున్న కళ్ళు ఓవైపు అయితే, ఒసే ప్రియా అంటూ కలవరింతలు ఓ పక్క. రూమ్ డోర్ తెరిచిన కౌశల్కి వెంటనే గుప్పమని పూల వాసన కొట్టింది. దానికి ఇరిటేట్ అవుతూ ముఖాన్ని అప్రసన్నంగా పెట్టుకుంటే, బెడ్ మీద ఉన్న ప్రియాను చూసి ఇంకాస్త ఇరిటేట్ అయిపోతాడు కౌశల్ రాకముందు ఎంతకీ రాహిని కౌశల్ని రెడీ అవుతున్నాడు అని అనుకుంది ప్రియా. కౌశల్ ఈ గదిలోకి వచ్చిన తనని మాటలతోనే చిత్రహింసలు వేస్తాడు అని అనుకుంది ఆమె. దానికి కూడా సిద్ధంగా ఉండాలి అని తనలో తనే ప్రిపేర్ చేసుకుంది ప్రియా. అంతకు మించి చేస్తాడని ప్రియా కూడా అస్సలు ఊహించి ఉండదు పాపం. అతనికి ఫుల్గా డ్రగ్ తన ఒంట్లో పనిచేస్తుంటే ప్రియా రూపంలో ఆమె ప్రేమించిన సఖీ కనిపిస్తుంది అతని కళ్ళకి. బెడ్ చివర పడుకుని అలాగే ఆలోచిస్తూ తనే తెలియకుండా నిద్రలోకి జారుకుంది ఆమె. అసలు ప్రియాకైతే స్పెషల్ డే, లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే అనే ఫీల్ అయ్యేంత తన ఫేస్లో ఏం లేదు. అందరి ఆడపిల్లల్లోనే గదిలోకి వచ్చేంతవరకు బెరుకు కాస్త సిగ్గుగానే వచ్చింది ప్రియ. తనని ఎన్ని మాటలు అన్నా సరే సర్దుకుంది. అలాగే ఇష్టంగా కౌశల్ తనలో కలవడానికి సిద్ధపడితే అప్పుడు ప్రియ ఆలోచనలు ఏమయ్యావో తెలియదు, కానీ కౌశల్ తన ఊహల్ని నమ్మకాన్ని తారుమారు చేసేస్తాడని ప్రియాకి కూడా తెలియదు కదా. డోర్ ఓపెన్ చేసిన కౌశల్ ప్రియాను చూస్తూనే బెడ్ దగ్గరికి నడిచి ఆమె పక్కన కూర్చుని అపురూపంగా ముఖాన్ని చూస్తూ ఉన్నాడు కౌశల్ ఈ క్షణాన్ని బెడ్పై ఉన్నది ప్రియా కాదు, తన ప్రేమించే ప్రియసఖి అని అనుకుంటున్నాడు. అతనికి డ్రగ్ పవర్ వల్ల ఫుల్గా మత్తెక్కేసింది. ఇది కట్ అయిపోయింది, అందుకే నేను వాయిస్తే చెప్తున్నా. ఇక ప్రియ రైట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఆమె ముందు భాగాలని అతని కంటికి కనువిందు చేస్తుంటే, నడుం మీద ఉన్న బుజ్జి మడతని తన చేత్తో హోల్డ్ చేశాడు కౌశల్. మోకాలు పైకి జరిగిపోయి శారీలో ఉన్న ఆమె కాలిపిక్కలు మరింత తెల్లగా కనిపిస్తుంటే, వాటిని తడుముతూ గుండెలపై ఎత్తుగా కనిపిస్తున్న ఆమె ఎదలో తన ముఖాన్ని ఒత్తేశాడు కౌశల్. తన ఒంటిపై తెలుస్తున్న స్పర్శకి నిద్రమత్తు వదిలి టక్కున లేచింది ప్రియా. తన ఒంటిపై దాడి చేస్తున్న కౌశల్ కనిపించాడు ఆమెకి. కౌశల్ని చూసి భయపడుతున్న ప్రియ, తన తప్పు ఏమీ లేదు, అంతా పెద్దమ్మ చేసింది అని నోరు తెరిచి పిలిచేంతలో బావా అన్న మాట ఆమె పెదాల నుంచి కూడా పూర్తిగా బయటికి రానేలేదు. కౌశల్ తన పెదాల మధ్య ప్రియ పెదాల్ని బంధించాడు. ఇంతలోనే కౌశల్ నుంచి డ్రింక్ స్మైల్ విపరీతంగా వస్తూ ప్రియాకి శ్వాస ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, కౌశల్ అసలు తన హ్యాండ్ ఏ విధంగా వేశాడో
అర్థం కాక కౌశల్ చేసిన పని అస్సలు ఆమె మనసుకి కాస్త కూడా నచ్చగా తన పైన ఉన్న అతన్ని పక్కకు తోసి పైకి లేచి కూర్చుంది ప్రియ. అతని కళ్ళల్లోకి సూటిగా చూసిన ప్రియకి కోరిక ఎంతైతే కనిపిస్తుందో అతని కళ్ళల్లో అంతే ప్రేమ కూడా కనిపించింది ఆ క్షణం. తనేమైనా పొరపడుతుందా లేక అని అనుకుంది ఆ క్షణంలో ప్రియ. కానీ ప్రేమించిన వాడి కళ్ళల్లో చూసి ఏముందో ఆ ప్రియురాలు తప్ప ఇంకెవరు చెప్పగలరు పూర్తిగా. ఖచ్చితంగా అతని కళ్ళల్లో తన మీద ఆరాధన ప్రేమ కనిపిస్తుంది. అది ఎలానో అర్థం కాలేదు ఆ క్షణంలో ప్రియాకి. కానీ కళ్ళల్లో కనబడుతున్న ప్రేమ అతని పెదవులు సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నాయి. అసలు అతను ఊహించుకునేది ఆమెనే కాదు అని తెలిస్తే ప్రియ సంగతి ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాకైతే. ఎందుకు అలా తోసేసావు అన్న ఉక్రేషం అతనిలో. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా బావా అని అడిగింది ప్రియ కౌశల్ని. తిరిగి ఆమె పైకి చేరుతూ, నువ్వు ఇప్పుడే నా సొంతమైపో, అప్పుడే మనల్ని ఎవ్వరూ అస్సలు వేరు చేయలేరు, అప్పుడు లైఫ్ లాంగ్ నువ్వు నా దగ్గర ఉంటావు అంటూ ప్రియ కళ్ళలోకి చూస్తూ ఆమె మీదికి చేరుతూ తన చేతుల్ని బెడ్ మీద ఉన్న పిల్లోస్పై పెడుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఇంకోసారి కౌశల్. ఈసారి ప్రియ కూడా ఆపలేకపోయింది కౌశల్ని. తనకి అసలు ఇదంతా కలగానే ఉంది. అంటే ఏమైంది బావకి, నేనంటే ఇష్టం మొదలైందా అని ప్రియ కనీసం ఆలోచించుకునే టైం కూడా పూర్తిగా ఇవ్వలేదు. అంతలోనే ఆమె నుంచి బయటని వేరు చేశాడు కౌశల్ పూర్తిగా. వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.